అందరికీ నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నిన్నటి నుంచి ఇవాళ వరకు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ప్రతిదీ సోషల్ మీడియాలో అల్చలవుతున్నటువంటి విషయం టాపిక్ అదే అల్లు అర్జున్ విషయంలో. అల్లు అర్జున్ అరెస్ట్ పైన కరెక్టేనా, అరెస్ట్ చేయడం కరెక్టేనా అనే విషయం టాపిక్ పైన మాట్లాడుకుందామండి. అంటే ఆలోచన చేయాలి. మీకు తెలిసిన విషయమే, సంజయ్ థియేటర్ దగ్గర తొక్కేసిలాంటి ఇన్సిడెంట్లో ఒక మహిళ చనిపోయింది. ఒక పాప కూడా గాయాలతో హాస్పిటల్కి అడ్మిట్ అయ్యడం జరిగింది. కానీ ఈ టాపిక్ తర్వాత విషయమండి. కానీ దీనికి రీజన్, కారణం ఏంటి, స్టార్ట్ అయింది అని ఒకసారి ఆలోచన చేసినట్లయితే, మొదట ప్రేమ్ రిలీజ్ రోజు అల్లు అర్జున్ రావడం అని అందరూ చెబుతున్నారు. ఒకటి, అల్లు అర్జున్ రాకపోయింటే వీళ్ళు ఇలాంటి సంఘటన జరిగేది కాదు అంటున్నారు. ఓకే, రైట్. ఆలోచన చేసినట్లయితే ఇప్పుడు ప్రేమ్ రిలీజు రోజు జరిగిందని మనం అనుకోవచ్చు సపోజు. కాకపోతే ఒకసారి ఆలోచించేయండి, అల్లు అర్జున్ ఫస్ట్ టైం ఇది రావడం కాదు. గత 20 సంవత్సరాల నుంచి సంజయ్ థియేటర్కి ప్రీ రిలీజ్కి ఫ్యామిలీతో ఆయన సినిమా వచ్చి చూసి వెళ్ళేవాడు. అదేవిధ క్రమంలోనే ఈ ఫిలిం చూడడానికి, అంటే తన యొక్క సంతోషాన్ని వ్యక్తిగతంగా పంచుకోవడానికి ప్రీమ్ రిలీజ్ రోజు నైట్ సినిమా చూడడానికి ఫ్యామిలీతో పాటు ఆయన రావడం జరిగింది. కానీ ఒక్కడే రాలేదు, తన ఫ్యామిలీతో పాటు రావడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క చావుకు కారణమైనటువంటి దీనికి కారణం ఏంటి, ఈ చనిపోవడానికి కారణం ఏంటి ఒకసారి ఆలోచన చేస్తే, ఫ్యామిలీతో పాటు ఇద్దరు పిల్లలు, భార్యాభర్త ఇద్దరు పిల్లలు సినిమా చూడడానికి రావడం జరిగింది. అది మీకు తెలుసు, ఆమె చనిపోయిన ఫ్యామిలీ. అంటే ఆమెతో పాటు భర్త ఇద్దరు పిల్లలు రావడం జరిగితే భర్త ఆయన లోపలికి వెళ్ళలేదు. బాగా అబ్జర్వ్ చేయండి, టాపిక్ ఆలోచించండి. భర్త ఫ్యామిలీతో పాటు సినిమాకు రావడం జరిగింది, చూడడానికి రావడం జరిగింది. ఎప్పుడైతే అల్లు అర్జున్ రావడం ఒక క్రమంలో పబ్లిక్ ఎక్కువ అవడం వలన భర్త తనకు అర్థమైపోయింది, పబ్లిక్ ఎక్కువ ఉన్నారు, వెళ్ళడం మంచిది కాదని అర్థమైపోయి ఆయన ఒక సైడ్కి ఉండిపోయి ఉన్నాడు. కానీ భర్తతో పాటు ఉన్నామె ఈమె, పాయింట్ ఆలోచించండి, భర్తతో ఉన్న పాటు ఈమె ఎక్కడికి వెళ్ళింది అంటే భర్తతో పాటు పిల్లలతో పాటు రావడం జరిగింది. ఓకే, కానీ భర్తతో పిల్లలతో ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళింది అంటే అల్లు అర్జున్ చూద్దామని ఆ పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. అంటే ఒక్కసారి ఆలోచన చేస్తే, చనిపోవడానికి కారణం ఆలోచన చేస్తే, అల్లు అర్జున్ చూడడానికి ఆమె ముందుకు వెళ్ళిపోయింది. కానీ ఒక్కసారి ఆలోచించాలి, ఇంత పబ్లిక్ ఉన్నప్పుడు నేను వెళ్ళడం కరెక్ట్ కాదు అని ఆమె ఆలోచించింటే ఈ యొక్క సంఘటన జరిగే విషయము కాదు. కానీ ఆమె ఆలోచించకపోవడం వలన హీరోని చూద్దామనే ఆలోచనతో, ఇష్టముతో పబ్లిక్ యొక్క బాడీ గార్డ్స్ చాలామంది ఉంటారు, చూడడానికి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కతే వెళ్ళకుండా తనతో పాటు పాపను కూడా వెంట తీసుకెళ్ళింది. పాప బాబు మీకు తెలుసు, తనతో పాటు ఒక పాపను తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ జరిగిన సంఘటన ఏమంటే, అక్కడ రావడానికి వీలు లేని సమయంలో తన భర్తకి ఫోన్ చేసేపోతే ఫోన్ లిఫ్ట్ చేయలేక, లేదా ఫోన్ తగలడం ఏదో కారణం ఉండొచ్చు. కానీ ఆమె వెళ్ళాల్సిన అవసరం ఏమి అక్కడ ఉంది? ఒకటి తప్పు చేస్తే, ప్రీమ్ రిలీజ్ రోజు నైట్ ఫ్యామిలీతో వెళ్ళడం ఒకటి తప్పు అయితే, ఆ పబ్లిక్లో వెళ్ళడం రెండవ తప్పు. భర్త ఎలాగా ఉండిపోయినాడు, ఈమె ఉండిపోవచ్చు కదా, ఎందుకు ఉండిపోలేదంటే ఆమె ఆలోచించింది, ఏమని, వాళ్ళు హీరోని చూడాలని ఆలోచన చేసింది. అంటే భర్తకి అర్థమైపోయింది ఏమని, ఇక్కడ సేఫ్ కాదు, ప్రాబ్లం జరుగుతుందని తన పిల్లల్ని ఎవరైతే తీసుకొని వచ్చాడో ఆ పిల్లల్ని మళ్ళీ ఇంటికి వదిలేసి రావడం జరిగింది. అంటే భర్త చెప్పినటువంటి మాటలు ఒకసారి ఆలోచన చేస్తే
చనిపోయినటువంటి ఆమె భర్త చెప్పినటువంటి మాటలు మనం ఆలోచిస్తే, భర్త తన పిల్లల పట్ల తన పట్ల సేఫ్గా చూసుకున్నాడు కానీ అక్కడ తను చూడాలన్న ఆలోచన చేయలేదు. ఈమె పిల్లల పట్ల సేఫ్గా ఆలోచించకుండా, తన గురించి ఆలోచించకుండా, తన కుటుంబం గురించి ఆలోచించకుండా ఆమె ముందుకు వెళ్ళిపోయిందా కానీ తన గురించి ఆలోచన చేయలేదు. దీన్ని బట్టి మనం ఏం ఆలోచన చేయాలంటే, ఈ యొక్క చావుకు కారణం ఎవరు అని ఆలోచన చేస్తే తప్పులు, ఒకసారి తప్పులు మనం ఆలోచన చేస్తే ఆమె తప్పు ఉంది, లోపం. ఇప్పుడు అల్లు అర్జున్ ఏం చూసుకోడే కదా, బాడీ గార్డ్ ఏం చూసుకోరు కదా, పోలీసులు ఏం చూసుకోగరా. ఎవరు ప్రాణానికి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, ఎవరు ప్రాణాలకు వాళ్ళు బాధ్యులు. ఇప్పుడు నీ ప్రాణానికి నీవు సేఫ్గా చూసుకోవాలి కానీ పోలీసులు కానీ బాడీ గార్డ్ కానీ అల్లు అర్జున్ కానీ థియేటర్ యజమాని కానీ ఎవడు చూసుకోడు. ఇక్కడ తప్పు జరిగిన విషయం ఏంటంటే ఆమె వెళ్ళాల్సిన అవసరం ఏమి అక్కడ ఉంది, అది ఒకటి. పిల్లలతో పాటు పిల్ల చిన్న పాపతో పాటు అక్కడికి లోపలికి వెళ్ళిపోయింది, రెండో తప్పు. ఈ సంఘటనలో ఆమె ప్రాణానికి ప్రమాద శాతం జరిగింది అని నేను చెప్తున్నాను. మీరు ఏ విధంగా ఆలోచిస్తారు మీ నిర్ణయం అది. జరిగినటువంటి సమస్యలన్నిటికీ ఒకరిని టార్గెట్ చేయడం అది కరెక్ట్ కాదని అంటే అల్లు అర్జునే కారణము అంటున్నాడు. అల్లు అర్జున్ కారణం ఎలా అవుతాడు ఒకసారి ఆలోచన చేస్తే, మూవీ చూడడానికి తాను రావడం జరిగింది, దాంతో పాటు ఒక 20, 30, 50 మంది 60 మంది తన యొక్క బాడీ గార్డ్స్ ఉన్నారు. అంతమంది ఉన్నప్పటికీ పోలీసు వ్యవస్థ కూడా సెక్యూరిటీ ఉన్నారు. ఇంతమంది ఉన్నా కూడా ఆయన రావడం జరిగింది. కానీ ఎవరికి జరగలేని విషయం ఆమెకి ఎందుకు జరిగిందంటే ఆమె చేసినటువంటి చిన్న పొరపాట. ఆ పబ్లిక్లో వెళ్ళి చూడడానికి వెళ్ళడము ఆమె చేసిన ఒకటి తప్పు. కాబట్టి ఆలోచన చేయాలి, మనం ఆలోచన చేయాలి. ఒకవేళ అల్లు అర్జునే తప్పు చేసి ఉండి ఉంటే, అల్లు అర్జున్ వలన ఏమి చనిపోయి ఉండి ఒకవేళ ఆలోచన చేస్తే, మరి ఆయన అరెస్ట్ చేయడానికి ఒక ఆలోచన చేస్తే అల్లు అర్జున్ ఆ మర్డర్ కేసు ఆయన మీద పెట్టారు, ఓకే రైట్. మరి ఆయన వెళ్ళిన వల్ల ఆమె చనిపోయిందని ఒకవేళ మీరు ఇది కరెక్టే, ఒక శిక్ష కరెక్ట్, అరెస్ట్ చేయడం కరెక్ట్ అనుకుంటే, మరి చంద్రబాబు నాయుడు గారు గత కాలం ఒకసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు పురస్కారాలకి వెళ్ళినప్పుడు, బాగా ఆలోచనకి వెళ్ళిన సమయంలో మెయిన్ గేటు లాక్ చేసేసి ఏదైతే వెనుక పక్కల ఉన్నటువంటి చిన్న గేటులో వదిలేయడం వల్ల అక్కడ ప్రమాద శాతం జరిగింది. మెయిన్ గేటు లాక్ చేసేసి ఆ మెయిన్ గేట్లో నుంచి వీళ్ళు ఎంటర్ రావడము, ఎవరు సీఎంగా చంద్రబాబు గారు ఫ్యామిలీ కదా, అప్పుడు చంద్రబాబు ఉన్నాడు, లోకేష్ ఉన్నాడు, వాళ్ళ ఫ్యామిలీతో పాటు దేవస్థానానికి పురస్కారాలకి దర్శించుకోవడానికి వెళ్ళారు. అవి వెళ్ళిన క్రమంలో మెయిన్ గేట్ ఓపెన్ చేయకుండా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి చిన్న గేట్ ఓపెన్ చేయడం వల్ల అక్కడ ప్రమాదశాతం జరిగి 27 మంది నుంచి 30 మంది వరకు 27 మంది చనిపోయినారు. అక్కడ చంద్రబాబు నాయుడు యొక్క సమస్య జరిగినటువంటి సంఘటనలో 27 మంది చనిపోయినారు. అది ఒక విషయం అయితే, మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ మొన్న ఎలక్షన్ టైంలో కూడా విశాలమైనటువంటి ప్రదేశంలో పెట్టుకోవడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే, అది కాకుండా ఇరుకుగా రోడ్లో ఉన్నటువంటి అక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేసి పబ్లిక్ అక్కడంక గందరగోళం జరిగినప్పటికీ ప్రచారంలో అక్కడ కూడా 5 మంది నుంచి 5 మంది చనిపోయినారు. మరి దీని అంతటిగా ఆ రోజు ఇంత భయంకరమైన సంఘటన జరిగినప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు చంద్రబాబు గారిని? అంటే పెద్దంతరులని భయపడి చేయలేకపోయినారా? అక్కడ ఈ యొక్క రూల్స్ పనిచేయదు, అక్కడ పెద్దలని అక్కడ భయపడి అరెస్ట్ చేయకపోవడమా? దీని అంతటికి ఏంటి, చట్టం అందరికీ బంధువు కాదు చుట్టం కాదు అన్నప్పుడు మరి చుట్టం కాలేనప్పుడు చంద్రబాబు నాయుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అక్కడ చనిపోయిన విషయమే ప్రతిదీ తీసుకొని వచ్చి అల్లు అర్జున్ పైన వేయడము కరెక్ట్ కాదని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఒకవేళ చనిపోయిన అల్లు అర్జున్ వలన తప్పు జరిగింది అనుకుంటే ఓకే, మరి ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పులే కదా, ఎందుకు అరెస్ట్ చేయలేకపోయినారు? అంటే దీని అంతటికి ఆలోచన చేయాలి, మీరు నిర్ణయించాలి. పబ్లిక్ తెలుగుతో కొద్దిగా ఆలోచన చేయండి. ఇవన్నిటికీ చాలా లోపాలు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి. కానీ ఇవన్నిటిని కప్పుపెట్టి చిన్నదాన్ని టార్గెట్ చేసి ఆయన్ని ముద్దాయిగా చేయడము కరెక్ట్ కాదు. ఇవన్నీ ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇప్పుడు ఆమె చేసిన తప్పు ఇదంతటికి కారణమైంది, ఒకసారి ఆలోచన చేయండి. అదేవిధంగా ఆమె చనిపోయినటువంటి సంఘటన
2 రోజులకే అల్లు అర్జున్ గారు స్పందించారు. ఈ యొక్క పబ్లిక్ వలన ఆమె చనిపోయింది. ఆమె కుటుంబము అనాథగా అయిపోయిందని మంచి మనసుతో ఆలోచన చేసి ఏం చేశాడంటే 25,00,000 అమౌంట్ ఆ కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేశాడు. చేసిన తర్వాత కూడా పిల్లలు ఎవరైతే ఉన్నారో కుటుంబం రెస్పాన్సిబిలిటీ నేను బాధ్యతగా తీసుకుంటా అని హామీ ఇచ్చాడు. ఇంత చేసినా కూడా ఈ కేసుని లేవనెత్తడం ఏంటి? ఒక పాయింట్ ఆలోచన చేస్తే ఆమె చనిపోయినటువంటి ఆమె భర్త ఆయన ఒక మాట మాట్లాడినాడు. ఏం మాట్లాడినాడంటే, నాకు ఫైనాన్షియల్ అప్పు ఉంది. అప్పు తీర్చుకుంటే నాకు కొద్దిగా ఎంతో బాగుంటుంది. పోయిన ఆమె తిరిగి రాలేదు. ఇప్పుడు నేను ఒంటరిగా అయిపోయినాను. పిల్లలు ఒంటరిగా అయినారు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి అన్నాడు. ఎవరు ఆ వ్యక్తి? ఆమె చనిపోయిన భర్త. అనిన వ్యక్తి ఇప్పుడు అల్లు అర్జున్ ఆ మాటలు తీసుకొని ఏమన్నాడంటే, పిల్లలు ఏవైతే ఉన్నాయో పిల్లల రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటున్నా. ఇప్పుడు 25,00,000 ఇచ్చినని ఇదే కాకుండా 25,00,000 కాకుండా వాళ్ళ పని వాళ్ళకి ఏవైతే అవసరతలు ఉన్నాయి పిల్లలు అవసరతలు నేను తీసుకుంటానని హామీ ఇచ్చాడు. అయినప్పటికీ కుటుంబమును అంతగా కేర్‌ఫుల్‌గా తీసుకోలేని విషయము ఈ యొక్క రాజకీయం ఎందుకు లేవనెత్తింది? అంటే నాకు ఆలోచన డౌట్ ఏమొస్తుందంటే, ఈ యొక్క వెనకాల ప్రభుత్వం ఏదైనా కుట్ర చేస్తుందా? ఏమన్నా దాన్ని ఒత్తిడి చేస్తుందా? ఏమన్నా ఆయన్ని ఇరికించాలని ఆయన్నేమన్నా టార్గెట్ చేస్తుందా? అనే సందేహాలు చాలామందికి ఏర్పడుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి. ఈ విషయము ఒక విషయమే లేవనెత్తి అల్లు అర్జున్ మీద వేయడం ఎంతవరకు కరెక్టు ఒకసారి ఆలోచన చేస్తే, ఒకవేళ న్యాయం అనిపిస్తే, మరి ఆ రోజు చేసినటువంటి రాజకీయ నాయకులు చేసినటువంటి వాళ్ళు ఒక్కరు కాదు కదా! 27 మంది ఒకరోజు చనిపోయినారు పురస్కారాల్లో. తర్వాత వారంలో 5 మంది చనిపోయినారు. మరి అంతమంది చనినప్పుడు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఈ యొక్క గవర్నమెంటు? ఇప్పుడెందుకు అల్లు అర్జున్‌ని టార్గెట్ చేస్తున్నారంటే, ఇది కుట్రంగానే అనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి. మంచి ఏదో, చెడు ఏదో, తప్పు ఎక్కడ జరుగుతుంది, ఇవన్నీ మూలాన్ని ఆలోచన చేస్తే మనకంతా క్లారిటీగా అర్థమవుతుంది. ఈ వీడియో చూసిన మీరందరూ ఏదాన్ని మీరు గ్రహించి ఇతరులకు షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒకవేళ ఈ విషయాన్ని ఇతరులకు తెలియచేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.